జియో కాయిన్ వచ్చేసింది, క్రిప్టో కరెన్సీ వచ్చేసింది, అంబానీ కాయిన్ వచ్చేసింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వాసు ఎలక్ట్రోటెక్. జియో కాయిన్ వచ్చేసింది, క్రిప్టో కరెన్సీ వచ్చేసింది. ఇకపై జియో కాయిన్ కూడా ఒక్క కాయిన్ విలువ వచ్చి 10 లక్షల కన్నా పైన అయిపోతుందంట, బిట్ కాయిన్ లాగా అయిపోతుందంట అని చెప్పి చాలా న్యూస్ అయితే సర్క్యులేషన్ అవుతుందండి. ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్లో ఉన్న సమాచారం ప్రకారం అయితే కొన్ని పాయింట్స్ అయితే చెప్తానండి మీకు. ఇప్పుడు నేను అసలు క్రిప్టో కరెన్సీ అంటే ముందుగా ఏంటో తెలుసుకుందామండి. అంటే క్రిప్టో కరెన్సీ అంటే అది ఒక కంటికి కనిపించదండి. అది ఒక బ్లాక్ చైన్ సిస్టమ్ ద్వారా, కంప్యూటర్ కోడింగ్ ద్వారా దాన్ని అయితే ఏర్పాటు చేస్తారండి. ఇటువంటి కాయిన్స్ అయితే కొన్ని వేల కాయిన్స్ అనేది మార్కెట్లో అయితే ప్రజెంట్ ఉన్నాయండి, ఇతర దేశాల్లో కానీ చాలా దేశాల్లోని. మరి ఇప్పుడు వచ్చిన జియో కాయిన్ కూడా ఇంచుమించు అటువంటిదే కదండి అంటే, అవునండి అటువంటిదే. పాలిగాన్ అనే కంపెనీ ద్వారా అంబానీ గారు టైఅప్ అయ్యి బ్లాక్ చైన్ సిస్టమ్ ద్వారా ఈ కాయిన్ అయితే రూపొందించబడిందండి. కానీ బిట్ కాయిన్ అయితే మనం అమెరికాలో కానీ ఇంకెక్కడైనా సరే ట్రేడ్ చేసుకోవచ్చు, అంటే చాలామంది చేసుకోవచ్చు అనమాట. ఈ మధ్యన మీరు చూసినట్టయితే టెస్లా కార్లు కూడా, ఎలన్ మస్క్ కూడా నా టెస్లా కార్ కొంటే కనుక బిట్ కాయిన్లు ఇచ్చి మీరు నా కార్ అయితే పర్చేస్ చేసుకోండి అని చెప్పారు. అదేవిధంగా ఈ జియో కాయిన్ అయితే మాత్రం మనకి పర్చేసింగ్ అయితే అవ్వదండి, ఓన్లీ మన దేశంలో మాత్రం అవుతుంది. అది కూడా మన దేశంలో కూడా అన్ని షాపింగ్ మాల్స్లో కానీ, థియేటర్స్లో కానీ, లేకపోతే ఇంకేదైనా మీరు పర్చేస్ చేద్దామంటే జియో కాయిన్ ద్వారా అవ్వదండి. మరి జియో కాయిన్ అంటే క్రిప్టో కరెన్సీ అన్నారు కదండి. మరి క్రిప్టో కరెన్సీ అంటే మరి మన దేశానికి సంబంధించింది కదా, మన దేశంలో చలామణి అవ్వాలి కదంటే ఇంకా ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడూ ఏం చేయలేదండి, మీరు ఈ విధంగా చేసుకోండి, మార్చుకోండి అని. ఇప్పుడు జియో కాయిన్ అనేది ఏంటంటే అంబానీ గారు పెట్టుకున్నారండి. అంటే అతను బిజినెస్ అనేది ఇంకా ఎక్స్పెండ్ చేయడానికి పెట్టుకున్నారు. ఇప్పుడు మనకు రిలయన్స్ సంస్థలు చూసుకుంటే అంబానీ గారివి జియో ఉంది, టెలికాం సంస్థ. రిలయన్స్ మార్ట్ ఉందండి, అలాగే రిలయన్స్ ఫ్రెష్ ఉంది, అలాగే జియో మార్ట్ ఉంది. ఇంకా మనం రీఛార్జ్ చేసుకుంటాం, ఫోన్ రీఛార్జ్లు ఉన్నాయి. అలాగే జియో సినిమా ఉన్నది, అలాగే జియో ఫైబర్ కూడా ఉందండి, జియో డిజిటల్ ఉంది, మనకి రిలయన్స్ ట్రెండ్ కూడా ఉందండి, బట్టల షాప్ పెద్ద ఉన్నాయి కదా. అలాగే రిలయన్స్లో చూసిన పెట్రోల్ బంకులు కూడా ఉన్నాయి. అంటే ఈ ముఖేష్ అంబానీకి సంబంధించిన సంస్థలన్నీ కూడా మనం ఏంటంటే అందులో మనం ఏదైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ జియో కాయిన్ అనేది ఇచ్చి పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. అంటే అతని వ్యాపారం సామ్రాజ్యాన్ని ఇంకా విస్తరించడానికి ఈ విధంగా మనకైతే ఈ జియో కాయిన్స్ అనేది కాన్సెప్ట్ అనేది ఆయన పెట్టుకున్నారు అనమాట. ప్రజెంట్ ఇది ఏంటంటే జస్ట్ ఇది రివార్డ్ పాయింట్స్ ఇస్తారు కదండి. మనం ఏటీఎం కార్డు వాడినా, అలాగే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు కానీ మనం వాడుతున్నాం కానీ ఏదైనా బ్యాంక్ది, ఆ బ్యాంక్ తరఫు నుంచి మనకి రివార్డ్ పాయింట్స్ అనేది ఇస్తున్నారు. ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందే, ఆ రివార్డ్ పాయింట్లు అనేది ఈ కాయిన్స్ రూపంలో ఇస్తారనమాట. ఈ విధంగా ఆ కాయిన్ మన దగ్గర ఉంటే దానికి సంబంధించిన పర్చేసింగ్ మనం ఏదైతే చేసుకున్నామో అంతవరకు మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఈ రిలయన్స్ బిజినెస్ సంబంధించిన ఐటమ్స్ మనం కొనుక్కొని పర్చేస్ చేస్తాం కాబట్టి అలాంటప్పుడు ఏంటంటే ఈ జియో కాయిన్స్ మనం వాడుకుంటాం. యాప్ అయితే మనం ఫ్రీగా ప్లేస్టోర్లో అవైలబిలిటీ ఉంది కాబట్టి డౌన్లోడ్ అయితే చేసుకోండి. అందరూ డౌన్లోడ్ చేసుకుని కొన్ని ఎర్న్ చేయండి, కొన్ని కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. పోయిదే ఉంది మనకని చెప్పి నేను కూడా ఇన్స్టాల్ అయితే చేశానండి. మీరు కూడా అందరూ చేసుకొని మరి ఇన్స్టాల్ చేసుకొని చూద్దాం. ముందు ఇంకా ఈ కాయిన్ తరగతి వాల్యూ పెరిగి ఇంటర్నేషనల్గా కూడా ట్రేడ్ అవుతుంది. ఇండియన్ గవర్నమెంట్ కూడా అన్ని ప్లాట్ఫామ్లోని కూడా ఈ జియో కాయిన్ అనేది మనకి యాక్సెప్ట్ చేస్తున్నారంటే అప్పుడు పెద్ద రెవల్యూషనే వచ్చే అవకాశం ఉందండి. ఇంకోటి ఏంటంటే ప్రధానమంత్రి మోడీ గారు కూడా క్రిప్టో కరెన్సీ ఏదైతే ఈ చలామణి అవుతుందో, ఈ క్రిప్టో కరెన్సీ మేము బిజినెస్ చేస్తున్నారో లాభం పైన 30% ట్యాక్స్ కట్టాలంటే 100 రూపాయలు మీకు లాభం వచ్చిందంటే 30 రూపాయలు మాకు కట్టాలని చెప్పి డైరెక్ట్గా చెప్పారు. ప్రజెంట్ ఇప్పుడు ఈ కాయిన్స్ పొందడం ఎలాగంటే జియో స్పైర్ అని చెప్పి మనకి యాప్ అయితే ఆల్రెడీ లాంచ్ అయిందండి. గూగుల్ ప్లే స్టోర్లో మీరు వెళ్తే జియో స్పేర్ అనేది మీకు ఉంటుంది. ఈ విధంగా ఉంటుందండి. ఈ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకొని అందులో కొన్ని మనం పర్చేస్ చేసుకుంటున్నప్పుడు రివార్డ్ పాయింట్ల కింద మనకి జియో కాయిన్స్ అనేది వస్తాయండి. ఆ జియో కాయిన్స్ మనం సంపాదించిన తర్వాత మన దగ్గర ఉంటే మంచిది. జస్ట్ ఒక బ్యాంకులో డబ్బులు ఉన్నట్టుగా ఫోన్లో ఉన్నట్టయితే ఎప్పుడైనా ఈ బిజినెస్లో మనం అలాంటప్పుడు ఏంటంటే ఎప్పుడైనా మనం ఈ రిలయన్స్ సంబంధించిన సామాన్లు ఏమైనా మనం పర్చేస్ చేసుకుంటే ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా దేశం మొత్తం మీద ఎక్కడైనా సరే, ఏ షాప్లోనే సరే, థియేటర్లోనే సరే పర్చేస్ చేసుకుంటూ అంటే చెల్లుబాటు అవుతున్నట్టుగా, వరల్డ్లో ఎక్కడైనా సరే చెల్లుబాటు అవుతున్నట్టుగా అయితే అప్పుడు ఇది పెద్ద రెవల్యూషన్ వచ్చే అవకాశం అయితే ఉందండి. ఆ విధంగా ఉంటే కనుక ఫ్యూచర్లో రావచ్చు. మనకి ప్రజెంట్ ఏదైంది ఫుల్ ఫ్లెడ్జ్గా ఇదైతే మన బిట్ కాయిన్ టైప్లో అయితే ఇంకా అవ్వలేదండి. మరి ఇదండి సమాచారం. జియో కాయిన్పై మీకు ఏ విధంగా అభిప్రాయం ఉందో మరి కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మన వీడియో ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటే కనుక అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, టేక్ కేర్.